రైతులకి అందరికీ నమస్తే. మనం వచ్చేసి దేవలచెరువు దగ్గర ములకల్చెరువు మండలము దేవలచెరువు దగ్గర కాలువపాన్లపల్లి రైతు వచ్చేసి నారాయణన్న 1.5 ఎకరా టమోటా వేసినాడు. టమోటాలో వచ్చేసి ఎక్కువ నల్లమచ్చ పడినింది. నల్లమచ్చ ఇట్లా పడినింది. నల్లమచ్చ కాడమచ్చ అన్ని పడినాయి. మచ్చ ఎక్కువగా పడిందంటే మనము ప్రొఫైలరు బేర్ కంపెనీది ప్రొఫైలరు యాంట్రకాలో బేర్ కంపెనీది యాంట్రకాలో ఇంకా రాన్ఫెన్ బెస్ట్ అగ్రోది రాన్ఫెన్ ఎంసీ సెట్ పొలకు రావాలి ఎంసీ సెట్ ఈ 4 కాంబినేషన్లతో కొట్టినాడు. దీంట్లో ప్లాంటామేషన్ కలిపి వేసి కొట్టినాడు. నెంబర్ 1గా ఉంది రిజల్ట్. ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా కానీ లేట్ బైన్ కానీ ఎల్లు బ్రైట్ కానీ పడిందంటే ఫస్ట్ యాంట్రకాలు కొట్టండి. యాంట్రకాలో ప్రొఫైలరు దీంట్లోకి రాన్ఫెన్ కలిపి కొట్టండి. నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. నెంబర్ 1 ఇది మిలన్స్లో కానీ టమోటాలో కానీ ఇది దోస కర్బూజ ఏ మిలన్స్ దేంట్లోనే కానీ నెంబర్ 1గా ఉంటుంది రిజల్ట్. ప్రతి ఒక్కరూ ప్రొఫైలర్ వాడండి. బేర్ కంపెనీది ప్రొఫైలరు దాంట్లో కాంబినేషన్ యాంట్రకాలు రాన్ఫెన్ ఎంసీ సెట్ వాడండి. నెంబర్ 1గా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్. మళ్ళీ రెండోది వచ్చేసి పూత పిండి రాలుతుందంటే బ్రెక్సిల్ ప్లస్ వాళ్ళకి రావాలి. బ్రెక్సిల్ ప్లస్ కేప్లెస్ ఎస్ది బొరాను ఈ 2 కాంబినేషన్తో డ్రిప్కి ఎక్కించినాడు. పూత పిండి బాగా సెట్ అవుతుంది. రెండోది వచ్చేసి మొన్న వర్షం పడుతుంటే కాయలు రాలుతాయి ఏంటంటే కేఎంఎస్ వాళ్ళకి రావాలి కేఎంఎస్ ప్లస్ టెబుకొంజోలు సల్ఫర్ బెస్ట్ అగ్రోవాల్ది సూలు ఈ 2 ప్రోడక్ట్లు వెంటనే కలుపుకుండా సపరేట్గా వదిలినాడు అనమాట. నెంబర్ 1గా ఉంది. మన రైతు మాటల్లో ఏం చెప్తాడో ఇందాము. నెంబర్ 1గా ఉంది. రోగం పడినింది. ఇప్పుడు వారం తర్వాత వస్తానని చెప్పినాను. వారం తర్వాత వచ్చినాను. ఈ ప్రొఫైలర్ యాంట్రకాలు కొట్టిన తర్వాత బాగుంది. రైతు మాటల్లో నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది మన పెట్రోల్ బంక్ ఆపోజిట్లో శివారెడ్డి అంగడి ఉంది, మందుల షాపు చాలా బాగుంది. మీరు కూడా దాన్ని కూడా యూజ్ చేయండి అన్న. మనం వచ్చిండే మందులు ఎట్లా పనిచేసినా ఇలా పర్వాలేదు బాగానే పనిచేస్తుంది అన్న. బాగానే పనిచేస్తా ఉంది. ప్రతి ఒక్కరు మీరు కూడా అదే కూడా వాడండి అన్న. మీరు వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కాంబినేషన్ సెట్ చేయాలన్న. కాంబినేషన్ సెట్ చేసి కొట్టండి. నెంబర్ 1గా రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు వారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేసిన దానివల్ల ఇంకో రైతు కూడా చూస్తాడు, ఇంకో రైతు కూడా తెలుస్తుంది, అవగాహన వస్తుంది. నేను చెప్పినాను కదా ముందే, రైతులకి బాగా అవగాహన వచ్చేంతవరకు, రైతుల మార్పు తెచ్చేంత వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. ఇది గమనించగలరు. రెండోది వచ్చేసి మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.